నమస్తే. 3 రోజుల నుంచి అంటే మొన్న స్టార్ట్ అయింది. నిన్న ఇవాళ బాగా వైరల్ అవుతోంది. ట్రోల్ అవుతోంది. ఒక అప్‌కమింగ్ హీరోని ట్రోల్ చేస్తున్నారు బాగా. విషయం ఏంటంటే చంద్రహాస్ బుల్లితెర మెగాస్టార్ అంటారు. ప్రభాకర్ కొడుకు రెండో సినిమా. టాలీవుడ్లో ఒక హీరోగా ఇప్పుడిప్పుడే ఎదగాలని టాలీవుడ్ని ఏల్దామని వచ్చాడు. తప్పేం కాదు, అందులో ఎవరికి అభ్యంతరం ఉండదు. టాలీవుడ్ అనేది ఎవరి సొత్తు కూడా కాదు. అయితే అతనికి ఇప్పటికే యాటిట్యూడ్ స్టార్ అని పేరుంది. అంటే మొదటిసారి తన ఫస్ట్ మూవీ ప్రమోషన్లో భాగంగా తను వ్యవహరించిన తీరు, ఆ భాష చూసి అప్పటి నుంచి కొంచెం ట్రోల్ చేస్తూ వస్తున్నారు. రెండో సినిమా అంటే ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ పేరు బరాబర్ ప్రేమిస్తా. ఆ మూవీకి సంబంధించి ఈవెంట్లో ఒక పాట పాడాడు. గుంజి గుంజి అనేది ఒక బూత్ అనమాట. అట్లా వస్తుంది, ఒక బూత్ వస్తుంది. దాని మీద ప్రజలందరూ కూడా, సొసైటీ నెటిజన్స్ అందరూ కూడా చాలా ఏవగించుకుంటూ, అసహించుకుంటూ, ఈ భాషేంద్ర బాబు ఎటుపోతుంది తెలుగు సినిమా. నిన్ననే కళా తపస్వి విశ్వనాథ్ గారిని స్మరించుకున్నారు అందరూ. ఒక తెలుగు సినిమాని ఏమంటారు, ఒక శిఖరాగ్రాన నిలిపిన, తెలుగు సినిమా కీర్తిని నిలిపిన కళా తపస్వి విశ్వనాథ్ను స్మరించుకుంటూ, విశ్వనాథ్ గారిని, ఆ సినిమాల్ని, ఆ పాటల్ని, ఆ సాహిత్యాన్ని, ఆ సంగీతాన్ని తెలుగు లోకం నిన్న స్మరించుకుంటూ తరించింది. విశ్వనాథ్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో ఇంకా ఆ రోజు నుంచి ఇది బయటికి రావడంతో చాలామంది అసహ్యించుకున్నారు. వీడు మారడైగా అన్నారు. సహజంగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం, అంటే పబ్లిక్ ఫిగర్సే కాబట్టి, సెలబ్రిటీసే కాబట్టి, వాళ్ళ మదర్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చాలా యాక్టివ్గా ఏదో ఉంటారు. సో ఇదేనా మీ పెంపకం, నీ తండ్రి ఇట్లనే పెంచిండా, ఏందా భాష, నిజంగా కూడా అంత పరమభూతుంది దాంతో కొందరు చాలామంది ఇదయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ అశోక్ అని బిగ్ టీవీలో చేస్తారు. వారు ఒక వీడియో చేశారు. అసలు ఏంటి, ఎటుపోతోంది తెలుగు సినిమా, ఏంటది, ఆ పాట ఏంటి, అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, క్లాప్స్ కొట్టారు, అభినందించారు, వాళ్ళని కొట్టాలి, అసలు వీడిని కొట్టాలి, వీళ్ళ కన్న వాళ్ళని కొట్టాలి అని అన్నాడనమాట. నేను కూడా చూసి ఒక పోస్ట్ పెట్టాను. నేను కూడా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. చాలామంది అవును అసలు ఏంటి, ఎటుపోతుంది, ఆ తీరేంది, ఆ భాష ఏంది, ఆ పాట ఏంది, అది ఒక పాటనా అని అసహించుకున్నారు. కొందరు అసలు మీరు సెన్సార్ బోర్డులో ఉన్నారు కదా, సెన్సార్ బోర్డు మెంబర్గా, మరి మీ దృష్టికి రాలేదా, మీరు కదా చెప్పాలి, మీరే అడిగితే ఎట్లా అంటే, నేను చెప్పాను సినిమాలో ఉండదు, ఈవెంట్కి సెన్సార్ బోర్డుకి సంబంధం ఉండదు. సెన్సార్ బోర్డు ఏం చేస్తారు, బోర్డు మెంబర్స్ ఏంటంటే సినిమా చూడడము, దానికి సర్టిఫికేషన్ ఇవ్వడము. ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఇలాంటి పదజాలాన్ని అసలు యాక్సెప్ట్ చేయదు బోర్డు కూడా, సభ్యులు కూడా. ఖచ్చితంగా సినిమాలో ఉండదు, ఈవెంట్లో మరి పాడుతున్నారు అనుకున్నాను. అంటే అప్పటికి నాకు పూర్తి విషయం తెలీదు. తర్వాత చూస్తే ఏమంటే మూవీలో లేదు. నిజానికి ఇది ఇంతకుముందు దాదాపు 2-3 నెలల క్రితమే ఆ సాంగ్ రిలీజ్ అయింది. అందులో గూబ గుయ్యం అనిపించడం అట్లా ఉంటుంది అనమాట. దాని ప్లేస్లో ఇతను పరమ బూతు పదాలు వాడి ఆ పాట పాడాడు. అందులో కొందరు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి వచ్చిన జేఎన్సీ పరాంజీ, జేడీ చక్రవర్తి లాంటి వాళ్ళు చప్పట్లు కొట్టడం, ఆడవాళ్ళు కూడా, ఇంకా సహజంగా మూవీ ఈవెంట్ కాబట్టి హీరోయిన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, దానికి సంబంధించిన ఒక షార్ట్ వీడియోసా, రీల్సా అవన్నీ వైరల్ అవుతున్నాయి. వాళ్ళు చప్పట్లు కొడుతున్నట్టు. దానికి అసలు వీళ్ళకి బుద్ధి లేదా, పెద్ద మనుషులు ఉన్నారు వీళ్ళకి బుద్ధి లేదా అని అది కూడా నడిచింది. వాళ్ళు ఎట్లా చప్పట్లు కొడుతున్నారని. అదే టైంలో జేడీ చక్రవర్తి కూడా ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన మాట్లాడుతూ, లేదు అది ఎడిటింగ్ చేసి పెట్టారు, నేను చప్పట్లు కొట్టలేదు, నేనే షాక్ అయ్యాను, ఏంటి భాష, ఏంటి పాట అని నేను కూడా షాక్ అయ్యాను, మీరు గమనించండి అని జేడీ చక్రవర్తి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇతను మళ్ళీ వీడియో చేసి తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నాడు. ఒక 9 నిమిషాల పైన, దగ్గర 10 నిమిషాల వీడియోలో అతను మళ్ళీ అదే భాష అనమాట. ఆ పిల్లోడిది, చిన్న పిల్లోడు, 20+ ఉంటాడేమో అంతే. ఏమంటాడు తను, ఈ అశోక్ అనే జర్నలిస్ట్ని మెన్షన్ చేస్తూ 24 గంటలు నాకు సారీ చెప్పాలి, నేనేందో చూపిస్తా నీకు అంటున్నాడు. అసలు మళ్ళీ అదే భాష, అదే తీరు, అసలు అతని యాటిట్యూడు, నువ్వు నాకు 24 గంటల్లో నాకు అపాలజీ చెప్పకపోతే నీకు ఉంటుంది చూసుకో అంట. దాన్ని కూడా మళ్ళీ జనమందరూ కూడా అసహించుకుంటున్నారు. ఏంటి అసలు బెదిరించడం ఏంటి, నీ వయసు ఎంత, నువ్వెంత, ఇదా తీరు నీది, ఇదా భాషన అని అన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, జర్నలిస్టులందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు, మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి ఆ జర్నలిస్టులకు అన్నాడు. సరే వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం, నిజంగానే మెచ్చుకుంటే, జర్నలిస్టులు ఎవరైనా అక్కడికి ఎన్నిల వాళ్ళు మెచ్చుకుంటే వదిలేద్దాం. కానీ ఇప్పుడు జేడీ చక్రవర్తి స్వయంగా ఆ ప్రోగ్రాంలోనే జేడీ చక్రవర్తి కూడా, లేదు నేనే షాక్ అయ్యాను, నేనేమి చప్పట్లు కొట్టలేదన్నాడు. ఏమంటున్నాడు, ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అసలైతే ఒరిజినల్ సాంగ్లో అది లేదు, నేనేదో ఇంపాక్ట్ చేయడానికి ఏదో చేసుకున్నా అన్నాడు.
ఇంకొక మాట అన్నాడు, అసలు అది నవ్వాలా, అసలు అంత ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, అసలు కావాలని అంటున్నాడా ఎవరన్నా, ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఏమంటాడు, ముందు నుంచి కూడా నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నుంచి నా మొదటి సినిమా నుంచి కూడా నన్ను తిడుతున్నారు, నాకు అకారణంగా నన్ను బూతులు తిట్టారు, అందులోంచి 2 పదాలు తీసుకొని నేను అక్కడ వాడితే మీకేమైంది, ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నాయా అంట. అసలు ఆ సమర్థించుకోవడం ఏంద్రా నాయన, ఈ భాష ఏంది, ఎటు తీసుకుపోతున్నారు, దవడబగల కొడతాని ఒరిజినల్ సాంగ్లో ఉంటే ఈ బూత్ ఏంది అన్నందుకు, అంటే సొసైటీ మీద కక్షతో అనమాట, ఒక సొసైటీ మీద, సమాజం మీద ప్రతీకారంతో నేను ఈ పని చేసిన అని చెప్పుకుంటున్నాడు. నిజంగా అసలు అంత సమర్థింపు కూడా, సరే తప్పు చేశాడు సారీ అని చెప్పడమో, నాకు తెలీదు, నేను ఇప్పుడిప్పుడు ఎంటర్ అవుతున్నా అని అనడం కూడా కాదు. ఇంకోటి ఏమంటున్నాడు, మా తల్లిదండ్రులను తిట్టారు మీరు, నా కన్న వాళ్ళని అన్నారు, మీ అంత చూస్తా అన్నట్టుగా, ఇంకా నేనేంటో చూపిస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులకు తెలియదు అంటున్నాడు. ఆ రోజు మా పేరెంట్స్కి కూడా తెలియదు, నేనేదో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అన్నాడు, కానీ తండ్రికి తెలియదు అన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే అదే ఈవెంట్లో ప్రభాకర్ మాట్లాడిన మాటలు కూడా చూస్తే, ఇరగదీసావు నాన్న, గుంజి గుంజి, ఇది ఇలాంటి భాష ఆయన కూడా వాడారు. ప్రమోషన్ కాబట్టి తప్పదు. నా కొడుకు చాలా అసలు నెగిటివ్ని పట్టించుకోడు, నా కొడుకు నెగిటివ్ని పట్టించుకోడు, పాజిటివ్తో మాత్రమే, పాజిటివ్ని పట్టించుకుంటూనే ఎదుగుతాడు. అలా చిరంజీవి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నో నెగిటివ్స్ వచ్చినా చిరంజీవి లాగా నా కొడుకు కూడా ఎదుగుతాడన్నాడు. చిరంజీవితో పోల్చడం అంటే ఇక, ఎందుకంటే నెగిటివ్ని పట్టించుకోడు అన్నప్పుడు దీన్ని ఎందుకు పట్టించుకున్నాడు. తను పాడిన రోజు నిన్న ఒక రోజంతా ట్రోల్ అయింది అనుకోండి, మళ్ళీ వీడియో చేసి నేనేందో చూపిస్తా, 24 గంటల్లో సారీ చెప్పు, నేనేందో చూపిస్తా, మీరు నన్ను అనలేదా, అందులోంచి 2 పదాలే నేను తీసుకున్నా అంటే సమాజం మీద అంటే సమాజం మీద ప్రతీకారమా? ఒక బహిరంగ వేదిక మీద, పైగా జర్నలిస్టులు సమర్థిస్తారని చెప్తున్నావు, ఒక జర్నలిస్టును బెదిరిస్తున్నావు, బూతులు తిడుతున్నావు నువ్వు. అంత పొగరు, అసలు ఆ చూపులు, ఆటిట్యూడు, అసలు ఆ హావభావాలు చూస్తే మనకు అర్థమైపోతాయి. ఇండస్ట్రీ గుర్తుపెట్టుకో బాబు, అసలు చిన్న పిల్లోడివే నువ్వు. నీ ఫస్ట్ మూవీ సెన్సార్ చేసిన దాంట్లో నీ ఫస్ట్ మూవీకి సర్టిఫికేషన్ ఇచ్చిన దాంట్లో సెన్సార్ బోర్డు మెంబర్స్లో నేను కూడా ఒక మెంబర్ని. పేరు ఉంటుంది, చూసుకోవచ్చు. అప్పుడు అనుకున్నాను నేను, అంటే కొందరు కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో, ఫస్ట్ మూవీ ప్రభాకర్ కొడుకు కూడా వచ్చాడు కదా ఇండస్ట్రీకి, బాగా చేశాడు, బాగా కష్టపడ్డాడు, అసలు ఆ ఫైట్స్, ఆ సాంగ్స్, సరే స్టోరీ అది దాని మీద అంతా నేను విశ్లేషించకపోయినా బాగా చేశాడు, కష్టపడ్డాడు అబ్బాయి, ఇది కంటిన్యూ అయితే నిలదొక్కుంటాడు ఇండస్ట్రీలో అని చాలా మందితో చెప్పాను నేను. మూవీ చూసిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత, అంటే షేర్ చేసుకుంటాను కాబట్టి, కొన్ని మంచి సినిమాలు అన్నప్పుడు షేర్ చేసుకుంటాను కాబట్టి, ఆ సందర్భంలో నీ యాటిట్యూడ్ నువ్వు ఇట్లుంటే అసలు కష్టము, ఇండస్ట్రీకి కూడా తెలుసు. ఇదే చిరంజీవితో ప్రభాకర్ పోలుస్తున్నాడు కదా. మీరు ఇంతకుముందు నువ్వు వెండితెర మెగాస్టార్ అని ప్రభాకర్ని అంటారు, నా కొడుకు చిరంజీవిలాగా ఎదుగుతాడు, నెగిటివ్స్ పట్టించుకోడు అన్నాడు కదా. చిరంజీవి నిజంగా కూడా ఎంతో కష్టపడి పైకొచ్చాడు. చిరంజీవి ఈ ఏజ్కి కూడా 70లో ఉన్నారు ఆయన, ఈ ఏజ్కి కూడా అసలు ఎంత సంస్కారంగా మాట్లాడతాడు. ఇట్లా యాటిట్యూడ్ ఎప్పుడు చూపించలేదు చిరంజీవి. తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ, సరే చిరంజీవి గొప్పతనం చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు, కానీ పోల్చాడు కాబట్టి చెప్తున్నా. చిరంజీవితో పోల్చే ఇది కూడా లేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఇండస్ట్రీకి తెలుసు, సొసైటీకి తెలుసు. సొసైటీ తిట్టింది కాబట్టి నేను అంటాను, ఇలా సొసైటీ మీద నేను ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి ఈ పిచ్చి పనులు చేస్తానంటే ఎప్పుడు క్షమించరు, నువ్వు అక్కడే ఉంటావు, ఎదగవు, ఇంకో ముందుకు వెళ్ళవు. అందుకని ఇప్పటికైనా కూడా మారు కొంచెము. పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయి ఎవరు, మలయజ అనుకుంటే వాళ్ళ అమ్మ పేరు వల్ల, మలయజ, ప్రభాకర్, మీరు అంత సెలబ్రిటీసే కదా, చెప్పండి కనీసము. మొన్న అయిన దానికి ప్రభాకరే అన్నారు కదా, ప్రభాకరే అన్నాడు, ఏమన్నాడు, నెగిటివ్ని పట్టించుకోడు, నా కొడుకు పాజిటివ్ని అంటే మరి ఏంటిది? ఇంతమంది అంత అసహ్యంగా ఉంది ఏంటి అది అంటే, సమర్థించుకుంటూ ఒక రిపోర్టర్ని బెదిరించే స్థాయికి చూసుకుంటే, నేను 24 గంటల్లో సారీ చెప్పడము అంటే ఏం చేస్తావు, ఏం చూసుకుంటారు? అసలు భాష ఏంటి, ఎంత వల్గర్గా ఉంది, నీకే వాడాలనిపించలేదు. పాట పాడావెక్కడ, నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పాట పాడినోడివి, నీ వీడియోలో ఎక్కడ నీ వర్డ్స్ అవి నువ్వు యూజ్ చేయలేదు, ఆ పదాలు నువ్వు వాడలేదు అసలు. చంద్రహాస్ అనేవాడు ఆ పదాలు వాడంటే నీకే ఇంకోసారి ఆ పదాలని పలకాలనిపించలేదు. అలాంటిది నువ్వు సొసైటీ మీద ప్రతీకారంతో సొసైటీ మీద రుద్దుతున్నావంటే అసలు ఏమనుకుంటు, మేమేం ప్రత్యేకంగా ఇప్పుడు నీ సినిమా నచ్చితే చూస్తాం, లేదంటే లేదు. ఇవేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశోక్ అదే అన్నారు, రీల్సా, షార్ట్సా, మా ప్రమేయం లేకుండా మేము ఏది ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా కనిపిస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిన్నంతా విశ్వనాథ్ గారి పాటలు మేము తలుచుకుంటూ ఒక రిలాక్స్ అయినరు జనం అందరూ కూడా. సినీ మూవీ లవర్స్ అంటారా, మ్యూజిక్ లవర్స్ అంటారా,
మరి ఎందుకు నాయనంటే సారీ చెప్పాలి. సారీ చెప్పకుండా నీ యాటిట్యూడ్ చూపిస్తూ అదే ఉంటే యాటిట్యూడ్స్ అని బాగా చెప్పారు. నీకు యాటిట్యూడ్ స్టార్ అని ఎవరు పెట్టారో కానీ ఈ యాటిట్యూడ్ ఉంటే నడవదు. మెగాస్టార్ చిరంజీవి కాదు కదా అసలు, ఆయన దాంట్లో ఒక 1% కూడా సాధించలేవు నువ్వు. చిరంజీవితో పోల్చుకోవడంలో తప్పు లేదు, ఎవరైనా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళతో పోల్చుకోవచ్చు. కానీ నీకు ఒక్క లక్షణం కూడా కనిపించట్లేదు. ఆయన ఎంతో అనుకోతో, క్రమశిక్షణతో, స్వయం కృషితో, ఆయన కూడా ఈ నెపోటిజం అంటే ఇప్పుడు సరే ఆయన తర్వాత తరం ఇండస్ట్రీకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అంతా నెపోటిజం ఇదే నడుస్తుంది. కానీ ఆయన అట్లా వచ్చినవాడు కాదు, ఆయన స్వయం కృషితో ఎదిగిన ఆయన చిరంజీవి. నువ్వు అట్లా కాదు. నీ తండ్రి ఆల్రెడీ సెలబ్రిటీ నటుడు, ఇంకా జాగ్రత్తగా అంటే నీకు ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి కూడా. ఆల్రెడీ సినీ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నీ బ్లడ్లో నీ ఇది నటన ఉంది కాబట్టి చక్కగా నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు. అంటారు ఇంతమందిలో నువ్వు ఒకసారి ఒక పబ్లిక్ ఫిగర్గా బయటకు వచ్చినప్పుడు చాలామంది అంటారు. అదే టైంలో పాజిటివ్గా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉండుంటారు కదా డెఫినెట్గా. అరే బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, బాగుంది, మంచి ఉండాలి మన ప్రభాకర్ కొడుకు ఉంటారు, అలా కూడా ఉంటారు కదా. అవే తీసుకో మీ నాన్న అన్నట్టు. కానీ నువ్వు నెగిటివ్ని ఎక్కువ తీసుకొని ఇంకా నెగిటివ్ వైపు వెళ్ళిపోతే ఎట్లా? ఉండదు, నీకు భవిష్యత్తు ఉండదు ఇట్లుంటే. ఇప్పటికైనా చెప్పిన మాట విను, కొంచెం ఆలోచించుకో. నీ పేరెంట్స్ ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. మరి ఇది కరెక్ట్ తీరు కాదు. నువ్వు అన్న వాళ్ళని అందరినీ నువ్వు ఆ బెదిరింపు ధోరణి, అసలు ఆ తీరు, ఆ భాష, అసలు నువ్వు పెద్ద తప్పు చేసినా నువ్వు చెంపలేసుకొని మీడియా ముందుకు రావాలి. నువ్వు అసలైతే తప్పైంది, సారీ, ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అనుకున్నా కానీ ఇంత అవుతలేదు, నా తప్పైంది. ఏందా భాష? మీ అమ్మ మెచ్చుద్దా? నీకు చెల్లెన అక్కన కూడా ఉన్నారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎంత వల్గర్గా ఉంది అసలు ఆ భాష. ఆడాని కదా, ఆడైనా మగైనా ఎంత వల్గారిటీ ఉంది అసలు. అది పరమ బూతు. అది ఎట్లా పాడతావు నువ్వు? అది అదే ఇప్పుడు సెన్సార్ బోర్డు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. సెన్సార్ బోర్డ్స్కి ఈవెంట్స్కి సంబంధం ఉండదు. సెన్సార్ బోర్డు ఏంటంటే సినిమా చూడడము, స్క్రీనింగ్ చూడడం, సర్టిఫికేషన్, అంతవరకే సెన్సార్ బోర్డు బాధ్యత ఉంటుంది. ఇలాంటిదైతే అసలు ఏ సర్టిఫికేట్లో కూడా అసలు అంగీకరించం ఇలాంటి పదాలు, ఇలాంటి భాష. అందువల్ల బాబు చంద్రహాస్, నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. నువ్వు ఎన్నో ఉంటాయి, అన్నీ తట్టుకొని వెళ్ళాలి. ఏకంగా మరి మెగాస్టార్తో పోల్చుకుంటున్నావు. ఆ స్థాయిలో ఎదగాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఇలాంటి యాటిట్యూడ్తో, ఇలాంటి తీరుతో ఎదగలేవు, అసలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేవు కనీసము. అందుకని నువ్వు మారు, నీ పద్ధతి మార్చుకో, నీ భాష మార్చుకో, నీ తీరు మార్చుకో, నేర్చుకుంటూ ముందుకెళ్ళు. అప్పుడు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, అందరూ ఆశీర్వదిస్తారు, నీ సినిమాలు చూస్తారు. నీ ఫస్ట్ మూవీకి సర్టిఫికేషన్లో నేను కూడా ఉన్నా, సెన్సార్ బోర్డు మెంబర్గా. నీ ఫస్ట్ మూవీ నేను కూడా చూసిన. బాగా చేసావు, చాలా కష్టపడ్డావు అనిపించింది. ఆ ఫైట్స్, ఆ సాంగ్స్, 3 హీరోయిన్లు చక్కగా ఉన్నారు, బాగా చేశారు, స్క్రీన్ ప్లే ఎంత బాగుంది అనుకున్నాం. అందుకని ఈ బూతులు ప్రమోట్ చేస్తూ నీకు పేరు కోసం ఏదో ఒకటి పబ్లిసిటీ వస్తే చాలనుకుంటే నెగిటివ్ పబ్లిసిటీ. జేడి చక్రవర్తి అదే అన్నారు, నేను ఇట్లా అనుకోలేదు, అది కరెక్ట్ కాదు, ఒక నెగిటివ్ ఒక పబ్లిసిటీ ఏదైతే ఏందనేది కరెక్ట్ కాదు, నేను కూడా షాక్ అయినా అని చెప్పినారు. నువ్వేమో అభినందించారంటున్నావు. మరి అభినందించిన వాళ్ళని ఏమనాలో, అక్కడ ఉన్న వాళ్ళని అభినందించిండంట జర్నలిస్టులు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉందంట. క్వశ్చన్ చేసిన వాళ్ళని, అశోక్ లాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు మెచ్యూరిటీ లేదని అతను చెప్పదలుచుకున్నాడు అనమాట. అందులో నీ తీరు మార్చుకో, ఎదుగుతావు, కష్టపడు. ఎంతో కష్టపడి మీ నాన్నని చాలామంది మెచ్చుకుంటారు. అసలు ఒక ఏమంటారు, హోమ్ గార్డ్ నుంచి ఈ స్థాయికి ఒక బుల్లితెర మెగాస్టార్ అన్న పేరు తెచ్చుకున్నాడు ఈటీవీ ప్రభాకర్. అంటే ఎన్ని సీరియల్ అసలు ఇప్పుడు ఒక నిర్మాణ రంగంలో కూడా ఉన్నట్టున్నారు. మరి అంత కష్టపడితేనే కదా, అది నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంకా తెలుసుకోకుండా నీ యాటిట్యూడ్ ప్రదర్శించాలని చూస్తే ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇండస్ట్రీకి తెలుసు, సొసైటీకి కూడా తెలుసు. సొసైటీ ఏదో అన్నారని నువ్వు రెచ్చిపోతే అది నీకే నష్టం, ఎవరికి నష్టం? నీకే నష్టం అవుద్ది. అందువల్ల జాగ్రత్త.